ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయుల ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా వినుకొండ పట్టణానికి నూతనంగా వచ్చిన మున్సిపల్ కమిషనర్ ట్రాఫిక్ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు. నరసరావుపేట, కారంపూడి, మార్కాపురం రోడ్లలో సుమారు 80 అడుగుల వెడల్పు ఉన్నప్పటికీ ఆక్రమణలు జరుగుతున్నాయి. ఈ ఆక్రమణలు పెరగడం వలన ట్రాఫిక్ సమస్య ఎక్కువైనట్లు అధికారులు గుర్తించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు శివయ్య స్తూపం సెంటర్ నుండి వెల్లటూరు జంక్షన్ వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఆక్రమణలు తొలగించారు. ప్రజలు స్వచ్ఛందంగా సహకరించడం సంతోషకరమని కమిషనర్ తెలిపారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద సన్నిధి కాంప్లెక్స్ పర్ పార్కింగ్ సమస్య ఎక్కువగా ఉందని వ్యాపారస్తులు తెలియజేయగా, సన్నిధి కాంప్లెక్స్ ప్రాంతంలో పార్కింగ్ బార్కెట్లను ఏర్పాటు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. 2025లో జాతీయ స్థాయిలో 9వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు రావడం కొందరికి గర్వకారణం అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ బి ప్రభాకర్ మరియు ఎస్ఐలు, మున్సిపల్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. వినుకొండ పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారం అండి. వినుకొండ నగరంలో బాధ్యతలు చేపట్టిన వెంటనే మీ అందరి దీవెనలు కావచ్చు, భగవంతుడి దీవెనలు కావచ్చు, ఎమ్మెల్యే గారి ఆశీర్వాదాలు కావచ్చు, వారందరితోటి కోటప్పకొండలోని స్వామివారికి 2 రోజులు సేవ చేసుకోవడం జరిగింది. తదుపరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీయుతులు నారా చంద్రబాబు నాయుడు గారు సాసా ప్రోగ్రాం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కూడా 21 ఫిబ్రవరిని జరగడం జరిగింది. దానికి అందరూ కూడా సహకరించారు. గౌరవ ఎమ్మెల్యే గారు కానీ, అదేవిధంగా అధికారులు, కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ అందరూ కూడా సహకరించారు. ఇక్కడున్న ప్రజల్లో నాకు అర్థమైంది ఏంటంటే, క్రమశిక్షణ మరియు బాధ్యత గల వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు. మీ అదృష్టం ఏంటంటే, ఈ నరసరావుపేట రోడ్డు కానీ, మార్కాపురం రోడ్డు కానీ, కారంపూడి రోడ్డు కానీ చాలా విశాలమైన రోడ్లు. ఏ రోడ్డు చూసినా 80 అడుగులు ఉంది. ఈ 80 అడుగుల్లో ఆక్రమణ చొచ్చుకురావటం వల్ల ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఈ ట్రాఫిక్ని క్రమబద్ధరించడానికి ప్రజల మీ కొరకు, మీ ఊరు, మీ నగరం సుందరంగా ఉండటం కొరకు మా వంతు కృషిగా ఈ రోజున శివయ్య స్తూపం నుంచి వెల్లటూరు జంక్షన్ వరకు కూడా 2 వైపులా కూడా ఆక్రమణ తొలగించడం జరిగింది. ప్రజలు కూడా సహకరించారు. ఎక్కడ కూడా ఎవరు కూడా సార్ అలాగే సార్ అన్నారు. ఆ విధంగా అందరికీ, సిబ్బందికి, మన టౌన్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు, సిఐ ప్రభాకర్ గారు, వారి టీము, వారి ఎస్ఐ గారు, అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్న టీపీఓ గారు, శానిటరీ ఇన్స్పెక్టరు, మా టీం అందరూ కూడా ఎంతో సహకరించారు. ముఖ్యంగా సన్నిధి కాంప్లెక్స్ దగ్గర ప్రజలకు కూడా నేను మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకునేది ఏంటంటే, ఆ సన్నిధి కాంప్లెక్స్ దగ్గర ఎక్కువగా లోపల షాపులు ఉన్నాయి. ఆ షాపుల దగ్గర చుట్టుపక్కల ప్రజలు కావచ్చు, షాపుల వారు కావచ్చు, వాళ్ళు లోపల వ్యాపారం చేసుకోవడానికి వీలు లేకుండా తీవ్ర అంతరాయం కలుగుతూ పార్కింగ్లో పెట్టి వెళ్ళటం వలన లోపల ఉన్న షాపుల వారు కూడా అద్దెకి తీసుకుని, అద్దెలు కట్టుకుని బయటకు వచ్చి వ్యాపారం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. లేకపోతే వాళ్ళు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అందరినీ అక్కడ కూడా మేము ఆలోచనతో ఏఈ గారితో కోఆర్డినేట్ చేసుకుని పార్కింగ్ బ్యారికేడ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ట్రాఫిక్ మీద కూడా అనేక రకాలైన అవాంతరాలు వచ్చినాయి. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మరి నగరం స్వచ్ఛ సర్వేక్షణ్ 2025 సంవత్సరంలో జాతీయ స్థాయిలో 50,000 నుంచి 3 లక్షల జనాభాలు 83 నగరాలు ఉంటే, వినుకొండ నగరానికి జాతీయ స్థాయిలో 9వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన ఘనత మీ అందరి కృషి వల్లనే. ఇక్కడ ప్రజాప్రతినిధుల సలహాలు కానివ్వండి, అధికారుల సలహాలు కానివ్వండి, ప్రస్తుతం ఉన్న మన చీఫ్ విప్ స్థానిక గౌరవ ఎమ్మెల్యే గారు జీవి ఆంజనేయులు గారు కూడా ఎవరికీ ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ సమస్య లేకుండా అందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ కూడా ముందుకు వెళ్ళమన్నారు. వారి సలహాలు, సూచనలు, అధికారుల సలహాలు, పోలీస్ వారి సహాయ సహకారాలతో ఇవన్నీ చేస్తున్నాం. రేపటి నుంచి కూడా ప్రతిరోజు కూడా 3 రోడ్డుల్లో, మెయిన్ రోడ్డుల్లో, నరసరావుపేట రోడ్డు కావచ్చు, మార్కాపురం రోడ్డు కావచ్చు, మన కారంపూడి రోడ్డు కావచ్చు, ఈ రోడ్డుల్లో ఎక్కడైనా కానీ ఆక్రమణలు ఉంటే మీ అంతటా మీరు వాలంటరీగా తొలగించుకోవాలి. మా దాకా తీసుకురావద్దు. అది మీకు ఇబ్బంది, మాకు ఇబ్బంది, ప్రజలకు ఇబ్బంది. ప్రజలు అందరూ కూడా ఇది మన వినుకొండ నగరం సుందరంగా ఉంచడానికి మన వంతు కృషి మనం చేద్దాం. మీ సహకారాలు మీరు అందించండి. ఎక్కడన్నా ఏదైనా సమస్యలు ఉంటే వచ్చి తెలియజేయచ్చు. ఏ విధంగా కానీ ఇబ్బంది లేకుండా ఒకళ్ళొకళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటే ఇది మీ నగరం. మీ నగరం అందంగా, శుభ్రంగా జాతీయ స్థాయిలో మరొక మంచి ర్యాంకు పొందడానికి అందరికీ అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటిదాకా కోఆపరేట్ చేశారు, అదేవిధంగా కోఆపరేట్ చేయాలని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.